హే గైస్, ఫైనల్గా మా బ్యాచ్లో ఇంకో వికెట్ డౌన్ అనమాట. సో తన పెళ్ళికే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడే ట్రైన్లో పైన కూర్చోడానికి మా వాళ్ళు అష్ట కష్టాలు పడ్డారనమాట. మనకంతా అలవాటే అవన్నీ. ఇంకా మన అర్చన అయితే అసలు ఇంకా నేను కూర్చోనంటే కూర్చోను అనింది. తనకు అసలు ఎక్కేకి కూడా రాదంట. ఇంకా నెక్స్ట్ సౌమ్య కూడా అంతే, దిగడానికి కూడా చాలా కష్టపడింది. చూడండి మీరే ఎంత కష్టపడిందో. సో తనకి ట్రైన్లో అలవాటు లేదనమాట జర్నీలు కానీ. మనమంటే ఎప్పుడు ట్రైన్లో జర్నీ చేసేవాళ్ళం. ప్లస్ మనమంతా మాస్ అనమాట. ఆ రోజు మార్నింగ్ 4కే లేసామన్నమాట. సో ఇంకా ఫుల్ ఆకలి అవుతా ఉంది. అందుకే ట్రైన్ దిగంగానే ఇంకా హోటల్ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోయాం తినడానికి. హోటల్కి వచ్చి తృప్తిగా తిందాం అనుకుంటే ఆ షాప్లో ఆమె చట్నీ వేయాలా వద్దా అని చెప్పి మరీ వేస్తా ఉంది. అక్కడ ఫుల్ నవ్వుకున్నాం అనమాట, చట్నీనే సరిగ్గా వేయట్లేదని చెప్పి. ఇంతే ఇంకా ఆటోలో జోష్న వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము. దారిలో వెళ్ళేటప్పుడు అలా కేక్ పట్టుకొని వెళ్ళామన్నమాట, బ్రైట్ టు బీ చేద్దామని చెప్పి. అందరూ ముందే చేస్తే మేము మాత్రం పెళ్లి కూతురు అయిపోయిన తర్వాత చేసాము. వచ్చేసాం ఫైనల్గా జోష్న వాళ్ళ ఇంటికి. జోష్న ఈస్ గెట్టింగ్ రెడీ అనమాట. సో ఆలోపు మనం కూడా రెడీ అయిపోదాం. అందరం రెడీ అవ్వగానే ఇంకా హల్దీ అయితే స్టార్ట్ చేశారు. యాక్చువల్గా వీళ్ళ పద్ధతులన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మనతో చూసుకుంటే. లాస్ట్ 1 వీక్ నుంచే, ఐ మీన్ పెళ్ళికి 1 వీక్ ముందే నలుగంట స్టార్ట్ అయిపోయింది. అలాగే పసుపు ఫంక్షన్ కూడా అయిపోయింది యాక్చువల్గా. బట్ తను ఫోటోషూట్ కోసం అని చెప్పి ఇంకా హల్దీ వీకెండ్లో పెట్టుకుంది. సో మేము దానికే వెళ్ళిపోయాం అక్కడికి. సో ఇక్కడ జస్ట్ ఫోటోషూట్ అనమాట, అంతా పసుపు పట్టించుకొని. అంతే ఇంకా ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసేసాం మేము. అలాగే ట్రాన్సిషన్ రీల్స్ అంట, ఆ రీల్స్ అంట, ఈ రీల్స్ అంట, అలా చేయకుండా ఉండలేం కదా. సో అది కూడా కంప్లీట్ చేసేసుకొని అయిపోగొట్టాం ఫైనల్గా ఫోటోషూట్. అండ్ ఫోటోషూట్ అయిపోయిన కొద్దిసేపటికే ఫొటోస్ కూడా పంపించారు డిజిటల్లో. అసలు వెంటనే ఎడిట్ చేసి బాగా పంపించారు. అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము బ్రైట్ టు బి సెలబ్రేషన్ చేద్దామని డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. చాలానే కష్టపడ్డాము అతికించడానికి ఆ బెలూన్స్ అన్ని. మామూలు కష్టం పడలేదడా, అవి మాత్రం అతుక్కోలేదు. ఫైనల్గా ఇది అవుట్పుట్. బాగా వచ్చింది కానీ లుక్ మాత్రం బాగా కనిపించింది. ఓకే ఇంకా బ్రైడ్ని అయితే పిలిచేద్దాం రండి. పక్కన మన వినిత సర్ప్రైజింగ్గా లేకపోయినా కూడా సర్ప్రైజ్ అవ్వు అని చెప్తా ఉంది. లైట్ వేయలే అర్చన, ఏం కాదు కానీ లైట్ ఇల్దాం ముందు తగిరి, లైట్ ఇల్దాం ముందు పట్టాభిషేక ఇంతే బ్రైట్ టు బి సెలబ్రేషన్స్ కూడా కంప్లీట్ చేసేసి ఇంకా నైట్ డిన్నర్ అయితే చేస్తున్నాము. అసలు డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా రోజు అసలు పడుకోలేదు, కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. లాస్ట్ కదా ఇంకా జోష్న ఉండేదని చెప్పి అసలు ఆ రోజు నిద్రపోలేదు సీరియస్గా. ఎప్పుడో మార్నింగ్ పడుకున్నాం. అండ్ ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ బెంగళూరుకి. ఇంకా పెళ్ళి బెంగళూరులో కాబట్టి వచ్చేసాం. వినితాకి ఇంకేదో వర్క్ ఉందని ఫుల్గా బిజీ ఉంది. రైల్వే స్టేషన్లో కూడా వర్క్ చేస్తూ ఉంది, ఈవెన్ ట్రైన్లో కూడా. ఇంకా మన అమ్మాయిలకి పెళ్ళి అంటే ఏవో ఒకటి షాపింగ్ అయితే చేయాలిగా. సో మేము చిక్పేట్కి అయితే వచ్చాము. ఇంకా ఆ రోజు ఫుల్గా అలసిపోయాము రాగానే అని చెప్పి జ్యూస్ తాగడానికి వచ్చాం. సోడా తాగేసి షాపింగ్కి వెళ్ళిపోయాం. ఇంకా అంటే పెళ్ళి అంటే ఆ మాత్రం రెడీ అవ్వాలి కదా, అందుకే తీసుకోవాలి. షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సండే కాబట్టి పెద్దగా లేవు.
బట్ తీసుకునేకైతే కొన్ని ఇంతే. అదయ్యాక మళ్ళీ లాస్ట్లో ఇంకొచ్చే ముందరగా మరీ రూమ్కి వచ్చి డిన్నర్ చేయలేం కాబట్టి డామినోస్కి అయితే వెళ్ళిపోయాము. ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చేదే లేట్ అంటే దానికి ముందు మనం సెలెక్షన్ చేసుకోవడానికి ఇంకా చాలాసేపు టైం పడుతుంది. పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చాము. ఫైనల్గా వచ్చేసింది పిజ్జా. ఇంకా కుమ్మేసాం అందరం కలిసి 2 పీసెస్ తీసుకొని. నాకు అసలు పిజ్జా అంటే ఇష్టమే ఉంటుంది కాదు స్టార్టింగ్, బట్ ఇప్పుడు ఎందుకో చూస్తుంటే తినాలనిపిస్తూ ఉంటుంది. అదయ్యాక మళ్ళీ షుగర్ కేన్ జ్యూస్ కనిపిస్తే అది కూడా తాగేసి ఇంకా బస్ ఎక్కేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం రూమ్కి. అండ్ ఇది నెక్స్ట్ డే ఇంకా స్టార్ట్ అయిపోయాం దానికి కూడా. సో ఆ రోజు నైటే రిసెప్షన్ అండ్ నెక్స్ట్ డే పెళ్ళి. యాక్చువల్గా ఉన్నది బెంగళూరులో కూడా కాదు, హొసూర్ అంట, తమిళనాడు అనుకుంటా. అక్కడికి కష్టాలు పడి మరీ వెళ్ళాము. అడ్రస్ అడుగుదామంటే వాళ్ళకేమో తెలుగు రాదు, మాకేమో తమిళ్ రాదు. అబ్బాబ్బాబ్బా, టోటల్గా 3 బస్సెస్ ఏమో చేంజ్ అయ్యాము. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం. ఇదే ఫంక్షన్ హాల్. వెళ్ళంగానే ఇంకా జ్యూస్ ఇచ్చారు, తాగేసి లోపలికైతే వెళ్ళిపోయాం. ఇంకా పాప ఫోటోషూట్లో బిజీ ఉందన్నమాట. సో మేము కూడా రెడీ అయ్యొద్దామని చెప్పి వెళ్ళిపోయాము. రెడీ అయ్యేసి ఇంకా ఫుల్ ఫోటోషూట్ మాదైతే. అసలు నేను పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఒక వీడియో కూడా తీయలేదు, అంత బిజీ ఉంటుంది. అండ్ బ్లాగ్ తీయాలి వీడియో తీయాలని ఆలోచన కూడా లేదనమాట నాకైతే. సరే ఇంకా గిఫ్ట్ ఇద్దామని చెప్పి స్టేజ్ అయితే ఎక్కాము. ఎక్కి గిఫ్ట్ ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత నాకు కొంచెం డౌట్ వచ్చింది, జోష్న ఇంత హైట్ లేదని చెప్పి. చూస్తే కింద పీటేశారనుకుంటా. వీడియో తీస్తా ఉండంటే తల కొట్టేసుకుంటాను జోష్న. గిఫ్ట్ ఇచ్చేసి ఇంకా తినడానికి వెళ్ళిపోయాము. సో తినంగానే ఇంకా రూమ్కి వెళ్ళి పడుకున్నాం. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా పెళ్ళి. యాక్చువల్గా ఇక్కడ కూడా నేనేం బ్లాగ్ తీయలేదు, ఎందుకంటే మనం మామూలుగా లాస్ట్లో వెళ్తాం కదా ఆడుకునే టైంలో, ఊపుకోవడము ఇవన్నీ ఉంటాయి. సో అవేం వాళ్ళు చేసుకోలేదు అక్కడ. సో నో బ్లాగ్, నథింగ్. ఇంకా మేము అయిపోగానే తినడానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా తినడానికి వెళ్ళేటప్పుడు మా వాళ్ళకి చెప్తా ఉన్నా, అరే ఫస్ట్ మీరు వెళ్ళండి, నన్ను కూడా వీడియో తీయండి, అసలు నేను బ్లాగ్లో ఎక్కడ ఉన్నాను లేకపోతే అని చెప్పి అని వాళ్ళని పంపించేసి మన వినిత ఫోన్ తీసుకొని ఇంకా వీడియో తీయడం స్టార్ట్ చేసింది. తినేసి ఇంకా గిఫ్ట్ ఇవ్వడానికి అయితే వెళ్ళిపోయాం. మళ్ళీ గిఫ్ట్ ఏంటి అనుకుంటున్నారా, స్పెషల్గా మేము 3 మెంబర్స్ ఇద్దామని చెప్పి వెళ్ళి ఇచ్చేసాము. సో ఇచ్చేసి ఇంకా ఫోటోషూట్ చేసుకొని మళ్ళీ కాసేపు ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఇంతే గాయస్, ఇంతటితో వ్లాగ్ సమాప్తం. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్స్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.